హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం డోంట్ మూవ్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఈ మూవీలో విలన్ హీరోయిన్కి ఒక డ్రగ్ ఎక్కిస్తాడు. దానివల్ల ఆమె బాడీ అంతా షట్ డౌన్ అవుతుంది. బట్ అయినా కూడా విలన్ నుంచి ఎలా బయటపడింది అనేదే మనకి ఎగ్జైట్మెంట్ కలిగిస్తుంది. మీరు ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. ఓపెన్ చేస్తే కథలో మెయిన్ క్యారెక్టర్ అయిన ఐరిస్ని చూపిస్తారు. తన హస్బెండ్ నిద్రపోతుండగా ఐరిస్ రూమ్ నుండి బయటకు వచ్చి టేబుల్ డ్రాయర్లో నుండి ఒక చిన్న కత్తిని తీసుకుని తన సెల్ ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి కారు వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె ఇంటి నుంచి డైరెక్ట్గా కాలిఫోర్నియా స్టేట్ పార్క్ దగ్గరికి వెళ్ళి మౌంటైన్ మీదకి ఎక్కుతుంది. అక్కడే ఐరిస్ కొడుకు యొక్క మెమోరియల్ ఉంటుంది. కొన్ని రోజుల క్రితమే ఐరిస్ కొడుకు ఆ కొండ మీద నుంచి పొరపాటున జారిపడి చనిపోతాడు. అప్పటి నుంచి ఆమె అదే బాధలో జీవితం గడుపుతుంటుంది. తన కొడుక్కి ఇష్టమైన బోట్ బొమ్మను అక్కడ పెట్టి ఐరిస్ ఆ కొండ చివరికి వెళ్ళి తను కూడా అక్కడి నుంచి దూకి చనిపోవాలనుకుంటుంది. ఐరిస్ దూకేయాలి అనుకుంటుండగా అక్కడికి సడన్గా రిచర్డ్ అనే పర్సన్ వస్తాడు. రిచర్డ్ ఐరిస్ని మాటల్లో పెట్టి ఆమె సూసైడ్ చేసుకోకుండా మనసు మార్చాలని చూస్తాడు. అతను ఐరిస్తో, నేను కాలేజీలో చదువుకునే టైంలో నేను నా గర్ల్ ఫ్రెండ్ వెళ్తున్న కార్కి యాక్సిడెంట్ జరిగింది. ఆమె నా కళ్ళ ముందే చనిపోయింది. నేను 2.5 నెలలు హాస్పిటల్లో బెడ్ మీదే గడిపాను. మన జీవితంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగినంత మాత్రాన జీవితమే పోయినట్టు కాదు కదా అని ఐరిస్ని కాస్త మోటివేట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఐరిస్ తను చనిపోవాలి అనే ఆలోచనను తీసేసి అక్కడి నుంచి కిందకు దిగుతుంది. ఇక ఐరిస్ అండ్ రిచర్డ్ మాట్లాడుకుంటూ వాళ్ళ కార్ల దగ్గరికి వెళ్తారు. ఐరిస్ కారుకి చాలా దగ్గరగా రిచర్డ్ తన కార్ని పార్క్ చేసి ఉండడంతో ఐరిస్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళలేకపోతుంది. అప్పుడు రిచర్డ్ ఒక గొడుగుని తీసుకుని ఐరిస్ దగ్గరికి వెళ్తాడు. ఆ గొడుగుతో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వచ్చు. రిచర్డ్ ఎవరినైనా కిడ్నాప్ చేయాలి అనుకున్నప్పుడు దాంతో వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తాడనమాట. వాడు ఆ గొడుగుతో ఆమెకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చేతులు కాళ్ళు కట్టేసి ఆమెను తన కారులో వేసుకుని ఎక్కడికో తీసుకెళ్తుంటాడు. కాసేపటి తర్వాత ఐరిస్కి మెలకువ వస్తుంది. వాడు తనని కిడ్నాప్ చేశాడని ఆమెకి అర్థమై ఆమె వాచ్తో తన హస్బెండ్కి ఇన్ఫర్మేషన్ పంపించాలనుకుంటుంది. అప్పుడు రిచర్డ్ అది చూసి, నువ్వు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా ఇక్కడ సిగ్నల్స్ లేవని అంటాడు. అప్పుడు ఐరిస్ రిచర్డ్తో, నా హస్బెండ్ నా కోసం ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తాడని అంటది. దానికి రిచర్డ్, నేను ఇంతకుముందు కిడ్నాప్ చేసిన ఆడవాళ్ళు కూడా ఇలాంటి మాటలే చెప్పారులే అంటాడు. వాడలా అనడంతో ఇంతకుముందు వీడు చాలా మందినే ఇలా కిడ్నాప్ చేశాడని ఐరిస్కి అర్థమవుతుంది. ఐరిస్ తన కొడుకు మెమోరియల్ దగ్గర పెట్టిన బోట్ని రిచర్డ్ తీసుకుని ప్రస్తుతం దాన్ని ఐరిస్ ముందు పెడతాడు. ఐరిస్ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఒక చిన్న కత్తిని పాకెట్లో పెట్టుకుంది కదా, ఆ కత్తిని తీసి తన చేతి కట్లని మెల్లగా కట్ చేస్తుంటది. ఆ సౌండ్ వాడికి వినిపించకూడదని ఐరిస్ వాడిని మాటల్లో పెడుతుంది. ఆమె తన చేతి కట్లను కట్ చేసుకుని వాడి మీద కత్తితో అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేయడం వల్ల కారు అదుపు తప్పి ఫాస్ట్గా వెళ్ళి ఒక చెట్టును గుద్దేసుకుంటుంది. ఇక ఐరిస్ వెంటనే కారులో నుంచి బయటకు వెళ్లాలని చూస్తే రిచర్డ్ ఆమెను పట్టుకొని లాగుతాడు. ఇద్దరి మధ్య చిన్న ఫైట్ జరుగుతుంది. కాసేపటికి ఇద్దరు కారు నుంచి బయటపడతారు. అప్పుడు ఐరిస్ తన కాళ్ళకున్న తాళ్ళను కూడా కట్ చేసుకుని బోట్ బొమ్మని తీసుకుని అక్కడి నుంచి పారిపోవాలనుకుంటుంది. అప్పుడు వాడు ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు పారిపోవాలి అనుకున్నా ఏం ఉపయోగం ఉండదు. నేను ఆల్రెడీ నీ బాడీలో ఒక ప్యారలైజర్ని ఎక్కించాను. మరో 20 నిమిషాల్లో నీ బాడీ మొత్తం షట్ డౌన్ అయిపోతుంది. నీ కాళ్ళు చేతులు పనిచేయవు, నువ్వు సరిగా చూడలేవు, ఫైనల్గా మాట్లాడను కూడా మాట్లాడలేవని అంటాడు. అసలు వాడి దగ్గర ఉండడం చాలా డేంజర్ అని ఐరిస్ అడవిలోకి పారిపోతుంది. తను ఎంత స్పీడ్గా పరిగెత్తితే ఆ మెడిసిన్ అంత ఫాస్ట్గా పనిచేస్తుందని వాడు గట్టిగా అరిచి చెప్తాడు. ఐరిస్ మాత్రం వాడి మాటలు పట్టించుకోకుండా అడవిలో పరిగెత్తుతూ వెళ్తుంది. ఆ ప్రాసెస్లో తన కత్తిని కూడా పోగొట్టుకుంటుంది. తన చేతులు సరిగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడం కోసం ఆమె తన ఫింగర్స్ని టచ్ చేస్తూ నెంబర్స్ కౌంట్ చేస్తుంది. అదే సమయంలో అక్కడికి రిచర్డ్ వచ్చి, ఇంకాసేపు ఆగితే నువ్వు ఎలాగూ పడిపోతావు, ఈ వీకెండ్ అంతా మనం హ్యాపీగా స్పెండ్ చేయొచ్చులే అని వెటకారంగా మాట్లాడతాడు. ఐరిస్ వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. తను కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ తన ఫింగర్స్ని టచ్ చేయాలని చూడగా లాస్ట్ ఫింగర్ని మాత్రం టచ్ చేయలేకపోతుంది. దానివల్ల ఆమెకి ఆ ప్యారలైజర్ తన పని స్టార్ట్ చేసిందని ఆమెకి అర్థమై వాచ్లో 20 మినిట్స్కి టైం సెట్ చేసి పారిపోతుంటుంది. కొద్దిసేపటికే ఒక కాలు పనిచేయడం ఆగిపోతుంది. ఐరిస్ ఆ కాలును ఈడ్చుకుంటూ అడవిలో మెల్లగా వెళ్తుంటుంది. ఎలాగూ 20 నిమిషాల తర్వాత ఎక్కడో చోట తను పడిపోతుంది కదా, ఆ తర్వాత తనని తీసుకెళ్లొచ్చని రిచర్డ్ ఐరిస్ వెనకే తాపీగా నడుచుకుంటూ వెళ్తుంటాడు. కట్ చేస్తే ఆ ప్యారలైజర్ వల్ల ఐరిస్ ఎక్కువ దూరం వెళ్ళలేకపోతుంటుంది. అందువల్ల వాడి నుంచి తప్పించుకోవడం కోసం ఐరిస్ ఒక చెట్టు త్వరలో దాక్కుంటుంది. రిచర్డ్కి ఐరిస్ కనిపించకపోవడంతో వాడామెను పిలుస్తూ ఆ చెట్టు దగ్గరికి వస్తాడు. ఐరిస్ వాడికి ఎక్కడా కనిపించకపోవడంతో ఇక వాడు తనని వెతుక్కుంటూ ముందుకు వెళ్తుంటాడు. ఐరిస్ దాక్కున్న ప్రదేశంలో చీమలు ఎక్కువగా ఉండి అవి ఆమె మొహం మీదకి ఎక్కి కొడుతుంటాయి. బట్ ఆ నొప్పికి తను అరిస్తే రిచర్డ్కి తన ప్లేస్ తెలిసిపోతుందని ఆమె ఆ నొప్పిని భరిస్తుంది. కానీ ఆమె ఎక్కువసేపు ఆ నొప్పిని తట్టుకోలేక గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దం రిచర్డ్కి వినిపించి వాడు ఐరిస్ని చూసి తిరిగి చెట్టు దగ్గరికి వస్తుంటాడు. అప్పటికే ఐరిస్ కళ్ళు మ్యాక్సిమం పనిచేయడం మానేస్తాయి. కానీ ఆమె మాత్రం రిచర్డ్కి అసలు దొరకకూడదనుకుని పాక్కుంటూ వెళ్ళి పక్కనే ఉన్న నదిలో దూకుతుంది. ఆ నది ప్రవాహం వల్ల ఆమె నదిలో కొట్టుకుంటూ వెళ్ళిపోవడం రిచర్డ్ చూస్తాడు.
కాసేపైన తర్వాత ఒక చెట్టు మొద్దును పట్టుకుని ఆమె నది నుండి బయటకు వస్తుంది. ఐరిస్ లక్ ఏంటంటే తను వచ్చిన ప్రదేశంలో ఒక పెద్దాయన నివసిస్తుంటాడు. ఆయన గార్డెన్లోనే ఐరిస్ పడిపోతుంది. ఎగ్జాక్ట్గా ఆ టైంకి 20 మినిట్స్ కూడా అయిపోయి ఐరిస్ బాడీ అంతా షట్ డౌన్ అవుతుంది. ఇక తను కదలలేదు, మాట్లాడలేదు. ఆ పెద్దాయన ఐరిస్ని చూసి తనని ఇంట్లోకి తీసుకెళ్లి హెల్ప్ లైన్కి కాల్ చేద్దామనుకుంటుంటాడు. అదే సమయంలో ఎవరో ఇంటి డోర్ని కొడతారు. ఖచ్చితంగా అక్కడికి వచ్చింది రిచర్డే అని ఐరిస్కి అర్థమై డోర్ ఓపెన్ చేయడం ప్రమాదకరమని తన కళ్ళని ఫాస్ట్గా బ్లింక్ చేస్తుంటది. అప్పుడు ఆ పెద్దాయన ఐరిస్ని దాచిపెట్టి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అనుకున్నట్టుగానే అక్కడికి వచ్చింది రిచర్డే. వాడా పెద్దాయనతో, నేను నా వైఫ్ కార్ యాక్సిడెంట్కి గురయ్యాము, తనేమైనా మీకు కనిపించిందా, నేను తనని పోగొట్టుకున్నానని నటించడం మొదలు పెడతాడు. ఆ పెద్దాయనకి వాడి మీద డౌట్ వచ్చి సరే నేను హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తానని డోర్ వేసేస్తాడు. బట్ రిచర్డ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి ఐరిస్ కోసం వెతుకుతుంటాడు. కానీ వాడికి తనెక్కడా కనిపించదు. నా ఫోన్ మిస్ అయింది, మీ దగ్గర ఫోన్ ఉంటే ఇస్తారా అని రిచర్డ్ ఆ పెద్దాయన అడుగుతాడు. కానీ కాసేపటికే వాడి పాకెట్లో ఉన్న ఫోన్ రింగ్ అవుద్ది. అప్పుడు ఆ పెద్దాయనకి రిచర్డ్ మీద డౌట్ కన్ఫర్మ్ అయ్యి ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదని అంటాడు. రిచర్డ్కి సహనం నశించి ఆ ముసలాయన్ని విలియం అని పేరు పెట్టి పిలుస్తాడు. అసలు నా పేరు నీకెలా తెలిసిందని ఆ ముసలాయన షాక్ అవుతాడు. ఇక రిచర్డ్ ఆ ముసలాయన్ని ముందసలు తనని ఎక్కడ దాచిపెట్టావో చెప్తావా అని బెదిరిస్తాడు. వీడేదో పెద్ద డేంజర్ క్యాండిడేట్లా ఉన్నాడని విలియం కాస్త భయపడి తనని తీసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, తన షెడ్లో ఉందని చెప్తాడు. రిచర్డ్ షెడ్ లోపలికి వెళ్ళబోతూ విలియం దగ్గరున్న ఫోన్ని తీసుకుంటాడు. అప్పుడు విలియం రిచర్డ్ని బుక్ షెల్ఫ్ మీదకి తోసేయడంతో ఆ షెల్ఫ్ మొత్తం రిచర్డ్ మీద పడుతుంది. అప్పుడు విలియం వెంటనే ఫోన్ తీసుకుని 911కి కాల్ చేసి మా ఇంట్లోకి ఒకడు వచ్చి అటాక్ చేస్తున్నాడని చెప్తాడు. ఈలోపు రిచర్డ్ లేచి విలియంతో ఫైట్ చేస్తాడు. ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఫైనల్గా రిచర్డ్ విలియంని చంపేస్తాడు. ఆ తర్వాత షెడ్లోకి వెళ్ళి ఐరిస్ కోసం చూస్తాడు. తనక్కడ లేకపోవడంతో వాడికి చాలా కోపం వచ్చి ఇంటి మొత్తాన్ని తగలబెట్టాలనుకుంటాడు. అయితే ఇప్పటి వరకు రిచర్డ్ కూర్చున్న సోఫా వెనకే ఐరిస్ పడుకుని ఉంటుంది. కానీ రిచర్డ్ ఆమెను గమనించడు. ఆ తర్వాత రిచర్డ్ ఆ ప్లేస్ మొత్తాన్ని తగలబెట్టి ఆ పెద్దాయన ట్రక్ వేసుకుని వెళ్ళిపోబోతుంటాడు. ఈలోగా ఇంట్లో పడుకుని ఉన్న ఐరిస్ విండో కర్టన్స్ని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ రిచర్డ్కి సిగ్నల్ ఇస్తుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం తను వాడికి దొరికినా ఓకే గానీ ముందు ఆ మంటల నుంచి బయటపడాలి. తనేమో అసలు కదలలేదు కదా, సో ఖచ్చితంగా ఇప్పుడు రిచర్డ్ హెల్ప్ కావాల్సిందే. ఆ కర్టన్స్ ఆన్ అండ్ ఆఫ్ అవడం చూసిన రిచర్డ్ లోపలికి వచ్చి ఐరిస్ని తీసుకెళ్లిపోతాడు. అలా వెళ్తున్న సమయంలో రిచర్డ్కి తన కూతురు ఫోన్ చేసి నాకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చాయి, ఈ వీకెండ్కి అమ్మ నేను నీ దగ్గరికి వస్తున్నాం, మనందరం కలిసి పార్టీ చేసుకోవాలని అంటది. రిచర్డ్కి వాళ్ళు రావడం ఇష్టం ఉండదు. ఎందుకంటే తను వీకెండ్స్లో చాలా బిజీగా ఉంటాడు. అదే ఇలా ఒంటరిగా దొరికిన లేడీస్ని చంపడంలో బిజీ అన్నమాట. బట్ రిచర్డ్ నో చెప్పలేక వాళ్ళు రావడానికి ఒప్పుకుంటాడు. ట్రక్లో పెట్రోల్ అయిపోతుండడంతో రిచర్డ్ ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ట్రక్ని ఆపుతాడు. అక్కడ కార్డ్తో పే చేయడం టెంపరీగా అందుబాటులో లేదని నోటీస్ అంటించుంటారు. సో క్యాష్ పే చేయాలని రిచర్డ్ లోపలికి వెళ్తాడు. అప్పుడు ఐరిస్ తన చుట్టూ ఉన్న మనుషులను చూస్తూ ఎవరో ఒకరికి తన పరిస్థితిని అర్థమయ్యేలాగా ఏదన్నా చిన్న సిగ్నల్ లాంటిది ఇవ్వాలని అందరినీ గమనిస్తుంటది. అదే సమయంలో ఆ ప్యారలైజర్ యొక్క ప్రభావం కూడా కొంచెం కొంచెంగా తగ్గుతుంటది. దానివల్ల ఐరిస్ చిన్నగా తన సీట్ బెల్ట్ని తీసేసి డోర్కి ఆనుకుంటది. తన అదృష్టం బాగుండి ఎదురుగా ఒక కారు వస్తుంది. ఆ కారులో ఉన్న పిల్లవాడు ఐరిస్ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆ పిల్లాడి మదర్ కూడా అక్కడికి వచ్చి ఐరిస్ని చూస్తుంది. కాకపోతే ఈలోగా రిచర్డ్ అక్కడికి వచ్చి ఐరిస్తో వెళ్ళిపోతాడు. బట్ ఆ కార్ లేడీకి మాత్రం ఎందుకో డౌట్ వచ్చి ఆమె పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కట్ చేస్తే రిచర్డ్ ఆ ట్రక్ వేసుకుని ఇంతకుముందు కార్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వస్తాడు. అక్కడ తన బట్టల్ని చేంజ్ చేసుకుని ఒక సిరంజిని తనకు కావాల్సిన వస్తువులని తన కారు నుండి ఈ ఓల్డ్ మ్యాన్ ట్రక్లోకి తెచ్చుకుంటాడు. తన కార్ని అక్కడి నుంచి లాక్కొని వెళ్లాలని ఓల్డ్ మ్యాన్ ట్రక్లో ఉన్న ఒక పెద్ద చైన్ కనెక్టర్ని తీసుకుని తన కార్కి బిగిస్తుంటాడు. గ్యాస్ స్టేషన్ దగ్గర ఉన్న లేడీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ పంపించింది కదా, ఆ ఇన్ఫర్మేషన్ వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ రిచర్డ్ని చూసి అతన్ని చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. వాడు కూడా వాటికి చాలా తెలివిగా సమాధానాలు ఇస్తాడు. ఐరిస్ తన వైఫ్ అని, తను బాగా తాగేసి యాక్సిడెంట్ చేసిందని రకరకాలుగా సమాధానాలు చెప్తాడు. ప్యారలైజర్ యొక్క ప్రభావం కొంచెం కొంచెంగా తగ్గడం మొదలుపెట్టిందని చెప్పాను కదా, అందువల్ల ఐరిస్ కొంచెం కొంచెంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. పోలీస్ ఆఫీసర్ ఆమె దగ్గరికి వెళ్లడంతో ఐరిస్ హెల్ప్ అని అంటది. పోలీస్ ఆఫీసర్కి ఆ మాట అర్థమయ్యే సమయానికి రిచర్డ్ చైన్తో అతని మీద అటాక్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత అతని కారుతో సహా అతన్ని తగలబెట్టేస్తాడు. ఇక రిచర్డ్ ఐరిస్తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఐరిస్ రిచర్డ్ని నువ్వు అసలు ఎందుకు ఇలా అమ్మాయిల్ని చంపుతున్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ నీకు దూరమైందనా, లేక తను దూరమైన తర్వాత 2.5 నెలలు నువ్వు హాస్పిటల్లో బెడ్ మీద గడిపి ఒక సైకోలాగా మారిపోయావా అని అంటది. రిచర్డ్ గర్ల్ ఫ్రెండ్ కార్ యాక్సిడెంట్లో అతని కళ్ళ ముందే చనిపోతుంది కదా, అప్పటి నుంచి వీడికి అమ్మాయిల చావు అనేది ఒక అబ్సెషన్ లాగా మారిపోతుంది. అందుకే ఒంటరిగా ఉన్న లేడీస్ని ఇలా కిడ్నాప్ చేసి తన కళ్ళ ముందే చనిపోయేలాగా చేస్తుంటాడు. వాళ్ళలా చనిపోతుంటే వీడికి ఎంతో ఆనందం కలుగుతుంటుంది. ఇదొక రకమైన సైకోయిజం అనుకోవచ్చు.
అప్పుడు ఐరిస్ వాడితో, నీకు బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంది, నువ్వు నన్ను చంపేసిన తర్వాత అయినా సరే ఎలాగూ దొరికిపోతావు, నువ్వు జైల్లో ఉంటే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండదు కదా, నువ్వు నన్ను ఇప్పుడే ఇక్కడ వదిలేసావనుకో నేను సైలెంట్గా వెళ్ళిపోతాను, నాకు నీ ఊరు పేరు ఏం తెలియవు, నేనెవరికీ నీ గురించి చెప్పను, కాబట్టి నువ్వు కూడా తప్పించుకోవచ్చు అంటది. బట్ ఆ సైకోగాడు ఎందుకు వింటాడు? తన ప్లాన్లో చిన్న చేంజ్ చేసి ఆమెను నీళ్లలో ముంచి చంపేయాలని కొత్త ప్లాన్ వేస్తాడు. అక్కడి నుంచి కార్ని ఒక పాండ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఐరిస్ రిచర్డ్ని సిరంజ్తో గుచ్చుతుంది. కానీ తన బాడీలో ఆ ప్యారలైజర్ ఎఫెక్ట్ పూర్తిగా పోదు కదా, అందువల్ల తను ఆ సిరంజిలోని మందుని వాడి బాడీలోకి వెళ్ళేలాగా ప్రెస్ చేయలేకపోతుంది. ఇక వాడు ఆ సిరంజిని తీసేసి దాంట్లో ఉన్న మందు మొత్తాన్ని బయటకు పడేస్తాడు. అప్పుడు ఐరిస్ వాడిని, నేను ఆల్రెడీ చనిపోవాలనే కదా ఆ కొండ దగ్గరికి వెళ్ళాను, నువ్వెందుకు నా మనసు మార్చి మళ్ళీ ఇలా నన్ను చంపాలనుకుంటున్నావని అడుగుతుంది. దానికి వాడు, నీకు బతకాలి అనే కోరిక కలిగించి అప్పుడు నిన్ను చంపితే నాకు చాలా ఆనందంగా ఉంటుందంటాడు. ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఐరిస్ బాధతో చాలా గట్టిగా అరుస్తుంటుంది. ఇక వాడు ఒక కత్తిని తీసుకుని ఐరిస్ని బోట్ ఎక్కించి పాండ్లోకి తీసుకెళ్తాడు. ఎలాగూ వాడు తనని నీళ్లలో ముంచి చంపేస్తాడని ఐరిస్కి అర్థమై, నా పాకెట్లో నా కొడుకుకి నచ్చిన బోట్ బొమ్మ ఉంది కదా, దాన్ని తీసి నా కళ్ళ ముందు పెడతావా, ఇదే నా ఆఖరి కోరిక అని అడుగుతుంది. సర్లే అని వాడు ఆ బొమ్మని తీయడానికి వెళ్తాడు. అయితే ఆ సమయంలో ఐరిస్ వాడి పాకెట్లో ఉన్న కత్తిని తీసి వాడి తలలో గుచ్చుతుంది. వాడు ఎలాగోలా ఆ కత్తిని తీసేసి ఆమె మీద అటాక్ చేయాలనుకుంటాడు. ఆ సమయంలో ఐరిస్ బోట్ని అటు ఇటు కదిలించడంతో వాడు నీళ్లలో పడిపోతాడు. కానీ వాడు వెంటనే పైకి రావాలని చూస్తుండగా ఐరిస్కి గన్ కనిపించి వాడిని ఎలా పడితే అలా కాలుస్తుంది. వాడికి బుల్లెట్స్ తగిలి వాడు పూర్తిగా వాటర్లో పడిపోతాడు. వాడి గోల పోయిందిలే అని ఐరిస్ ప్రశాంతంగా పడుకుంటుంది. కానీ వాడు చనిపోడు. బుల్లెట్స్ వల్ల గాయపడి వాడు పాండ్లో ఈదుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అదే సమయంలో ఐరిస్ ఉన్న బోట్లోకి వాటర్ వచ్చేస్తుంటాయి. ఇంతకుముందు తను షూట్ చేసినప్పుడు కొన్ని బుల్లెట్స్ బోటుకు కూడా తగులుతాయి. దానివల్ల ఏర్పడిన హోల్స్ వల్ల ఇప్పుడు బోట్లోకి నీళ్ళు వస్తుంటాయి. బోట్ ఏమో మునిగిపోతుంటుంది. కానీ ఐరిస్ బాడీలో ఆ ప్యారలైజర్ ఎఫెక్ట్ ఇంకా ఉండడం వల్ల తను స్విమ్ చేయలేక నీళ్లలో మునిగిపోతుంది. కానీ కొద్దిసేపటి తర్వాత ఐరిస్ మెల్లగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటుంది. అటు పక్కనే రిచర్డ్ కూడా ఒడ్డుకు ఈదుకుంటూ వస్తాడు. ఇక ఐరిస్ వాడి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతుంది. రిచర్డ్ తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయే ముందు ఆమెకు థ్యాంక్ యూ చెప్తాడు. దాన్నే ఇక్కడ ఐరిస్ రిపీట్ చేస్తుంది. ఇక్కడితో రిచర్డ్ గాడి కథ ముగిసిపోతుంది. ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ గైస్. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మన వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ స్టోరీ గురించి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.